రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండక్కి మామ ఇంటికి వచ్చిన అల్లుడు ప్రాణాలు కోల్పోయాడు. పిల్లలు గాలిపటం ఎగురవేస్తుండగా అది విద్యుత్ తీగలకు చిక్కింది. గాలిపటం తీసేందుకు ప్రయత్నించిన సుబ్రహ్మణ్యంకు కరెంట్ షాక్ తగిలి 2వ అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం ఇస్నాపూర్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, 2 పిల్లలున్నారు. బాగా కొట్టిందండి ఎంతమందమ్మా పిల్లలు? ఈ చనిపోయిన సుబ్రహ్మణ్యం గారి ఎదురింట్లోనే ఉంటాను. అయితే పిల్లల గురించి పైకి ఎక్కుతూ పతంగా ఎక్కిస్తుండగా ఆ పిట్ట కూడా రివర్స్ వచ్చి పైనుంచి కింద పడ్డాడు. ఆ కరెంటు వైర్స్ వైర్స్ తెగిపోయి కింద పడ్డ తర్వాత వాళ్ళ మిస్సెస్ దేవి కూడా వచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరికి ఒళ్ళు బాగా కాలింది, బాగా ఇంజరీస్ అయింది, సంఘటించుకోవడం జరిగింది. అతను అక్కడ చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పై 2వ అంతస్తు నుండి పతంగులు ఎక్కించుకుంటే చిన్నపిల్లలకు సేఫ్టీగా ఉండి రివర్స్ గా పడిపోయిండు. పిల్లలకి ఏం కాలేదు. ఒక పాపకు కొంచెం లైట్ గా కాలింది. కింద పడిన తర్వాత వాళ్ళ ఎర్తింగ్ అనేది ఆ పాపకు కొంచెం తగిలింది. వాళ్ళ భార్యకు కూడా బాగా ఇంజూరీస్ అయింది. కాళ్ళు చేతులు బొబ్బలు వచ్చేసినాయి. వీళ్ళది ఇస్నాపూర్ లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ మామ సుబ్రహ్మణ్యం వారి మామ ఇంటికి వచ్చారు. మామగారు అంటే వాళ్ళది ప్రసాద్ వాళ్ళ మామ పేరు. అయితే వాళ్ళది గుడివాడ దగ్గర ఊరు. ఇక్కడనే ఇస్నాపూర్ లో సెటిల్ అయ్యారు వాళ్ళు. కాదండి, 2 చేతులతో పట్టేసిండు. బాగా కొట్టిందండి ఎంతమందమ్మా పిల్లలు? మస్తు కొట్టినా